ఓవైపు అందమైన భవంతులు, మరోవైపు అత్యంత దుర్భరమైన పరిస్థితులు. నిరుపేదల జీవనం కడు దయనీయం. బ్రతుకు తెరువు కోసం వారు పడే బాధలు కన్నీటి పర్యంతం. యాచించి జీవించేవారు కొందరైతే మురికివాడల్లో మగ్గిపోయేవారు మరికొందరు. కానీ వీరందరికీ భిన్నం ఈ ప్రాంతం. శ్మశానమే వీరికి నివాస స్థలం, గోరీలే వీరికి గృహాలు, పిండాలే వీరికి పంచభక్ష పరమాన్నాలు. కాలే శవాల మధ్య వీరు చలి కాచుకుంటారు. సమాధులపై కూర్చొనే అన్నం ఆరగిస్తారు. ఇక్కడి చిన్నారులు ఎముకలతో ఆటలాడుతారు, పుర్రెలతో ఆడుకుని ఆనందిస్తారు. శవాలపై పూలమాలలను ధరించి చిందులేస్తారు. అనుక్షణం మృతదేహాలతోనే వాటి మధ్య జీవిస్తుంటారు. ఎంతో అందమైన ప్రపంచంలో తమ లోకమే బంగారుమయం అనుకుంటారు. ఎన్నో బాధలను ఆనందంగా అనుభవిస్తారు. ఒక్కో సమయంలో ప్రభుత్వాలు తమను పట్టించుకోవడం లేదని ఆగ్రహిస్తారు. పాలకులకు తమ పట్ల ఎందుకంత నిర్లక్ష్యమని ప్రశ్నిస్తారు. అందరితో సమానంగా మమ్మల్ని ఎందుకు చూడటం లేదని కన్నీరు పెడతారు. వీరే బోడిగాడ తోట ప్రాంతవాసులు. నెల్లూరుకు చివర, ఊరికి దూరంగా అత్యంత దయనీయ దుర్భర పరిస్థితుల్లో అర్ధాకలితో, అరకొర వస్తువులతో బాధలు పడుతూ జీవిస్తున్న వీరి సమస్యలను మీ ముందు ఉంచుతోంది యాక్ట్ సిటీ ఈ వారం పబ్లిక్ డిమాండ్లో. మురికివాడల వాసుల కన్నా అత్యంత దారుణంగా సమాధులపైనే చిన్న చిన్న గుడారాలను ఇళ్లుగా నిర్మించుకుని ప్రభుత్వ పథకాలు అందక పాలకులను ప్రశ్నించి అలసి ఇక తమ స్థితి అంతే అని, తమ జీవనం ఇంతేనని బాధాతత్వ హృదయంతో బ్రతుకు బండిని శవాలతోనే లాక్కొస్తున్న బోడిగాడ తోట వాసుల వెతలపై ఇవాల్టి పబ్లిక్ డిమాండ్. కైలాసంలో శివుడి ఆజ్ఞ లేనిదే భూలోకంలో చీమైనా కదలదంటారు. ఆయన ఆజ్ఞానుసారమే మానవాళ్ళంతా నడుస్తుందని నమ్ముతూ ఉంటారు. మరి ఆ కైలాస శివుడే ఈ శ్మశాన వాటికలో కొలువై ఉన్నాడు. మరి ఆ కైలాస శివుడే కొలువై ఉన్నటువంటి ఈ శ్మశాన వాటికలో ఎంతో మంది నిరుపేదలు దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. వాళ్ళంతా చీకటిమయ జీవితంలో నానా కష్టాలు పడుతూ ఎంతో ఇబ్బందికరంగా బ్రతుకుతున్నారు. వారంతా ఎన్నో కష్టాలు పడుతూ చాలని బ్రతుకులతో అర్ధాకలితో అలమటిస్తూ జీవనాన్ని సాగిస్తున్నారు. వాళ్ళని పాలకులు ఎందుకు అంత నిర్లక్ష్యంగా వదిలేశారు? అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇటువంటి అంశాలపై ఇవాటి పబ్లిక్ డిమాండ్ని చూద్దాం. మనం ప్రస్తుతం నెల్లూరులోని బోడిగాడ తోట ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడి ప్రజల జీవన విధానం ఏంటి, వాళ్ళ సమస్యలు ఏంటి, ప్రభుత్వం ఎందుకు వాళ్ళని పట్టించుకోవడం లేదు, పాలకులు ఎందుకు అంత నిర్లక్ష్యంగా వాళ్ళని వదిలేశారు? ఇటువంటి అంశాలపై ఇవాటి పబ్లిక్ డిమాండ్లో చూద్దాం. మరి వాళ్ళని మనం పలకరించి వాళ్ళ సాధక బాధలని తెలుసుకుందాం. అవును, ఆ ఆదిశంకరుడు ఆదేశిస్తేనే ఏమైనా జరుగుతుంది. ఇందులో ఎవరి నమ్మకం వారిది. పురాణాలు ఇది సత్యమని ఘోషిస్తున్నాయి. లేకపోతే ఎందుకు పేదలు నిరుపేదలుగా మారిపోతున్నారు, ధనవంతులు మరింత ధనవంతులుగా మారిపోతారు? అందుకు నిదర్శనం ఈ బోడిగాడ తోటే. ఇక్కడ జీవించే వారంతా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారే. మనం ప్రస్తుతం బోడిగాడ తోట ప్రాంతంలో ఉన్నాం. ఈ ప్రాంత ప్రజలు చూసుకున్న ఇప్పటిదాకా మేము చూసాం కూడా చాలా ఇబ్బందిగా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ దోమలు కానీ ఈగలు కానీ చాలా స్వైర విహారం, డ్రైనేజీ వ్యవస్థ అనేది అసలు కంప్లీట్గా ఇక్కడ లేదు. అదేవిధంగా చెత్తా చెదారం ఎక్కడంటే అక్కడ పడేయడం, చిన్నపిల్లకాయలు ఇక్కడే ఆడుకుంటున్నాం, చాలా దుర్భరమైన స్థితిలో ఉన్నారు. ఇక్కడ మనతో మాట్లాడడానికి కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళతో మనం మాట్లాడదాం. చెప్పండి, మీ ప్రాంతంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి?
సైడ్ కాలంలో మా ఇంటి పక్కన చిన్న నీళ్ళెట్టు బాబు చిన్న డౌన్లో ఇటు పక్క నీళ్ళు మొత్తం చుట్టుపక్కల నీళ్ళు వచ్చింది ఆ డౌన్లోకి వస్తాయి. ఆ పక్కన బడి స్కూల్ మొత్తం ఇల్లు ఉన్నాయి. ఇది వాసన పల్లెలు నీళ్ళు బయట నీళ్ళు బావు అట్ట గుంట అట్ట డ్యామేజ్ కాదు కదా, అది నీళ్ళు అట్ట అట్ట ఉంటుంది కాళ్ళు అట్ట. దోమలు కూడా ఎక్కువ ఉన్నాయి. దోమలు ఎక్కువ ఉన్నాయి. మీ ప్రాంతంలో స్కూల్ ఉందా? ఉన్నాయి. స్కూల్కి పోతున్నారా పిల్లలు బాగా? పిల్లకాయలు పోతున్నారు. అంటే ఇప్పుడు మనం చూస్తే ఇక్కడే ఆడుకుంటా ఉన్నారు పిల్లకాయలు. వాళ్ళంతా ఎవరు? ఈ పిల్లకాయలకు ఇంకా పేర్లు రాలా. కొన్ని మందికి పేర్లు వచ్చినా కొన్ని మంది పిల్లకాయలు చదువుకుంటున్నాడు. ఈ మధ్యలో పిల్లకాయలు కదా, మధ్య వచ్చే వాళ్ళు పాత పిల్లకాయలు బడిలో చదువుకుంటున్నాడు. అంటే కొత్త పిల్లకాయలు ఇంకా బడిలోకి పోవట్లేదు. వచ్చే వాళ్ళు రాట్లా, పాత పిల్లకాయల వల్ల వాళ్ళు బడికి పోతుండ్రు. ఇంటి చుట్టుపక్కల వల్ల పిల్లకాయలు పోతుంటారు. అంటే వీళ్ళు ఎందుకు పోవట్లేదు బడికి? అంటే వీళ్ళు కూడా చదువుకునే వయసే కదా. వయసే అంటే అమ్మ తిరిగి ఉంటే పంపిస్తాడు, లేదా తిరిగి ఉంటే వంటి ఆడుంటాడు. అంటే వాళ్ళ అమ్మ నాయనకి తెలియకుండా అది చేస్తుంటారు. అంటే బడికి ఎట్ట పంపించాలి తెలియదు అన్నమాట. తెలియకపోవడం వల్ల వాళ్ళు పంపించలేదు. ఓకే, మీరేం చేస్తుంటారు? మొట్ట పని సార్. నేను మొట్ట పని, మూటల పని, ఏ పని అయినా మొట్ట పని వల్ల సిమెంటు ఎక్స్ట్రా ఏది పని అయినా చేస్తాను. దీని బతుకునేది. ఎన్నేళ్ళ నుంచి ఉన్నారు ఇక్కడ మీరు? నుంచి 2 సంవత్సరాలు సార్. 2 ఏళ్ళ నుంచి ఉన్నారు. మనం విన్నాం కదా, పాఠశాల ఉన్నా కానీ ఇక్కడ అంటే తల్లిదండ్రుల అవగాహన లేకపోవడం వల్లే ఇక్కడ వాళ్ళ పిల్లల్ని పాఠశాలకు పంపించట్లేదని చెప్తూ ఉన్నారు. అంటే కొంతమంది పిల్లలు మాత్రమే, అంటే కొంత చైతన్యం రావడం వల్ల కొద్దిమంది మా పిల్లలు మాత్రమే చదువుకునేందుకు పాఠశాలకు వెళ్తున్నారు. చాలా మంది కూడా చదువుకునేందుకు విముఖత చూపుతున్నారు. వాళ్ళ తల్లిదండ్రుల్లో చైతన్యం లేకపోవడం, అంటే నిరుపేదలు కావడం, కూలి పనులు చేసుకుంటూ బతుకుతుండడం వల్ల వాళ్ళల్లో చైతన్యం లేకపోవడం, మా పిల్లకాయలను కూడా మేము ఎట్లాగే కూలి పనులకు పంపించుకుందాం అనే ఉద్దేశంతో వాళ్ళు పిల్లలకి బడికి పంపించట్లేదు. మనం ఇప్పుడు దాకా కూడా చూసాం, చాలా మంది పిల్లలు కూడా ఇక్కడ ఈ సమాధుల మీద ఆడుకుంటూ ఉన్నారు. బోడిగాడి తోట ప్రాంతమంతా ఎంతో దయనీయంగా దర్శనమిస్తుంది. ఇరుకు సందులు, అగ్గిపెట్టెల్లాంటి పూరి గుడిసెలు, సమాధులపైనే నిర్మించుకున్న ఈ ఇళ్ళు శిథిలమైపోయి కనిపిస్తూ ఉంటాయి. వీటిలో ఇక్కడి వారు నివసిస్తూ ఉంటారు. దాదాపు 500 కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి. ఈ ఇరుకు వీధుల్లోనే చిన్నారులు ఆడుకుంటూ ఉంటారు. ఎక్కడ చెత్త అక్కడే పేరుకుని పోయి ఉంటుంది. కొన్ని వీధుల్లో డ్రైనేజీ నీరు పారుతూ చిన్నపాటి కాలువలను తలపిస్తూ ఉంటుంది. దుర్వాసన వెదజల్లుతూ ఉంటుంది. ఈగలు, దోమలు విజృంభిస్తూ ఉంటాయి. పగటిపూట ఇక్కడి వారు ఈగలతో అల్లాడిపోతే రాత్రిపూట దోమలతో విసిగిపోతున్నారు. మనం ఇప్పుడు బోడిగాడి తోట ప్రాంతంలో లోపల నివాసాలు ఉన్నాయి. ఆ లోపల నివాసాల దగ్గరకు వచ్చినాం. చాలా ఇళ్ళు కూడా అసలు శిథిలావస్థలో ఉన్నాయి. అన్నీ ఇక్కడ ఉన్నాయి, అన్ని పూరిళ్ళే. అదేవిధంగా చెత్త కూడా ఇక్కడ మొత్తం మురుగంతా ఏర్పడిపోయింది. కనీసం కార్పొరేషన్ అధికారులు ఇటువంటి ప్రాంతాల లోపలికి వచ్చి ఇక్కడ చెత్త పెరిగిపోయింది, కనీసం బ్లీచింగ్ చేయాలి. రాబోయేది వర్షాకాలం, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈగలు చూడండి ఏ విధంగా ముసురుతున్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ వాళ్ళకి రోగాలు విజృంభించే అవకాశం ఉంది. దాదాపు ఈ ప్రాంతంలో జస్ట్ ఈ ఒక్క ఏరియాలోనే 500-600 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఆ కుటుంబాలకు సంబంధించి కొంతమంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో మనం మాట్లాడదాం. చెప్పండి, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఇక్కడ? మాకు ఇక్కడ చెత్తలు ఎత్తేవాళ్ళు లేరు నా, చెత్తకి ఎత్తేవాళ్ళు లేరు. ఇక్కడ వచ్చి పందులు గిందులు బొల్లాడుతూ ఉంటాయి. ఇక్కడ పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. చెత్త ఎత్తేవాళ్ళు ఈ ఇల్లు వాన వచ్చినాక ఇల్లు మునిగిపోతాయి. ఇల్లు చూడు కూలిపోయేటట్టు ఉంది. ఇక్కడ వచ్చి శుద్ధం గిద్దం పట్టించుకునే వాళ్ళు ఒక్కరు లేరు. ఇక్కడ ఎవరు పట్టించుకునే ఇక్కడ అంతా ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళని, వాళ్ళు పట్టించుకుంటారు. ఆడ చూసే పందులు బొల్లాడుతాయి. వానాకాలం వచ్చిందనుకో ఇల్లులంతా మునిగిపోతాయి. అందరు రోడ్ల మీదకి వెళ్ళాలి వస్తుంది. ఇదంతా చుట్టుపక్కల నీళ్ళు అంతా గుంటలుగా వస్తాయి. ఏడొచ్చి ఆ చెత్తగాలో లేదో ఆ చెత్త ఎట్టడం, ఏడ మట్టి గిట్టు దోసడం అది పట్టించుకునే వాళ్ళే లేరు. అంటే ఇక్కడ అంతా కూలి పని చేసుకునే వాళ్ళు, కూలి పని ఉదాహరణ వేసి ఎవరైనా బయలుదేరి పనికి, ఏదైనా ఆటో గీటో తోలుకోవటానికి, ఏదైనా ఇసుక కొట్టుకోవటానికి ట్రాక్టర్కి ఆ పనులకు పోయేవాళ్ళే కానీ ఇక్కడ ఇంకా ఏ పనులకు పోయలేరు. అయితే వాళ్ళు నాయకులు వీళ్ళు వస్తూ ఉంటారు కదా మీ ప్రాంతాన్ని సందర్శించడం, వస్తుంటారు. వాళ్ళు ఏం చెప్తుంటారు మీకు? సార్ మీకు పట్టాలు వచ్చేస్తాయి, మీకు ఇల్లులు వచ్చేస్తాయి అని దాగా 25 సంవత్సరాల నుంచి వింటానే ఉన్నమాట. నా వయసు 20. మా తల్లిదండ్రులు ఎప్పుడు అంచున్నారో ఒక ఈడ మా పుట్టి పెరిగింది కూడా ఏడే. పుట్టి పెరిగినప్పుడు నుంచి చూస్తానే ఉన్నాం సుశాల నుంచి. ఇప్పుడు జరిగింది ఏం లేదు, ఏం లేదు. పబ్లిక్ డిమాండ్లో భాగంగా ఇక్కడి ప్రజల జీవన విధానం, వారి సమస్యలను తెలుసుకునేందుకు వెళ్లిన యాక్ట్ సిటీ ప్రతినిధి ఓ సమాధినే ఇల్లుగా మార్చుకుని జీవిస్తున్న వృద్ధుణ్ణి పలకరించాడు. గత 30 ఏళ్ల నుంచి తాను ఇక్కడే ఉన్నానని, ఇప్పటి వరకు ఎవ్వరూ పట్టించుకోలేదని వాపోయాడు. ఈ సమాధే తనకు నివాసమని,
గతంలో కూలి పనులు చేసుకుని బ్రతికిన తనకు ఇప్పుడు ఆరోగ్యం సరిగా లేదని ఆవేదన చెందారు. ఓటు హక్కు తనకు ఉందని, ప్రతిసారి ఓటు వేస్తానని, కానీ ప్రభుత్వం పాలకులు తమ బాధలను పట్టించుకోవడం లేదని తెలిపాడు. కనీసం రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదని అంటున్నాడు. ఏం చేసేవాడు నువ్వు ఇంతకు ముందు? ఇష్టా తొక్కేవాడిని. ఇప్పుడేమి ఇక్కడ ఎందుకు ఉంటున్నావు? ఇక్కడికంటే కాళ్ళు నడవటమే ఏ పని చేసేదానికి లే. కూర్చుంటే ఏళ్ళకి ఒక ముద్ద తెచ్చిస్తారు పిల్లకాయలు. ఎవరు? మనవరాలు. ఎక్కడ ఉంటారు మీ మనవరాలు? లోపల ఉంటారు. ఏడే ఇక్కడ ఇది సమాధి కదా, సమాధి పైన నువ్వు ఉంటున్నావు. నీకేం అనిపించదు అంటే రాత్రులు పగలు ఉంటావు? అవన్నీ ఏమి లేదు ఇప్పుడు. అంతకు ముందు అయితే గాలి గప్ప ఈ కనపడేది. ఇప్పుడు ఏమి లేదు, సమాధుల మీదనే పండుకుంటూ ఉంటాయి ఓ చెట్ల కింద. నువ్వు ఒక్కడివైనా చాలా ఇల్లు కూడా ఇట్టే ఉండే ఇక్కడ? నేను ఒక్కడనే సమాధి మీద. అక్కడ కూడా సమాధుల మీద కట్టున్నారు. ఎన్ని సమాధుల మీద ఉన్న ఇల్లే లాస్ట్ లోనే సమాధి లేకుండా ఉన్నది. ఎన్ని సమాధులు పగలు కొట్టేసి ఆడాడ వచ్చి ఎక్కడెక్కడో వాళ్ళు వచ్చి చేరుకున్నారు. మరి ఈ సమాధి గల్ల వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు ఏమంటారు? పెంటకు వచ్చి శుభ్రంగా కడిగి పూజ చేసుకొని ఆ రోజు 110 ఇచ్చి వెళ్తారు. నీకు ఇచ్చి ఒక సొక్కాయి ఒక లింగి ఇచ్చేసి వాళ్ళు తెచ్చే పలహారం అంతా నాకు ఇచ్చి అప్పుడు మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోగా నువ్వు మళ్ళీ గుడారం వేసుకుంటా? మళ్ళీ వేసుకుంటా. మళ్ళీ వేసుకొని మళ్ళీ వచ్చి పండగ దాకా నన్ను కదిలిచ్చేవాళ్ళు లేరు. మరి రేషన్ కార్డు ఏం లేవా నీకు? ఏమి నడవటానికి లేదు. ఓటు వేస్తావా నువ్వు? ఓటు వేసానండి, ఇదిగో గుర్తు కూడా. ఓటు సరే, ఓటు అయితే వేసావు, ఓటేసావు, కానీ నిన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరు పట్టించుకోవట్లే. రాస్తాను అన్నారు, పింఛన్ నీకు రాస్తాను పెద్ద అయినా మనకి వేయాలా చెయ్యాలని. నేను వేసేది కాంగ్రెస్. ఓటు వేసావు, మళ్ళీ వచ్చి కనిపించారా నీకు? ఏరియా వాళ్ళు అంతే మళ్ళీ కనపాలి. ఆ రోజు మాట్లాడతారే ఓటు మనకి వెయ్యి అని చెప్పి అంటారే, అంతే. రేషన్ కార్డు అది ఇది రాస్తాను చేస్తాను చదువుతాను అంటారు, అంతవరకే. ఇటువంటి వాళ్ళనైనా ప్రభుత్వం పట్టించుకోవాలి. ఇంద్రమ్మ గృహాలు వీటిల్లో కొంత స్థానం కల్పించాలి. ఇటువంటి వాళ్ళకి, ఇటువంటి నిరుపేదలకి, ఇటువంటి వృద్ధులకి తను 63 నుంచి ఇక్కడ ఉన్నప్పటికి కూడా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆవేదన చెందుతూ ఉన్నాడు. ఇటువంటి వాళ్ళు ఇక్కడ చాలా మంది కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మనం పలకరిద్దాం పదండి. ఒకసారి ఈ ప్రాంతాన్ని చూడండి. చూసిన వారెవ్వరైనా అయ్యో అనక మానరు. ఈగలు ముసురుతూ అపరిశుభ్రమైన వాతావరణంలో సమస్యలు ఎలా తాండవిస్తున్నాయో. ఓవైపు సమాధులు, వాటి మధ్య వీరు. ప్రాణమున్న వీరికి, ప్రాణం లేని ఆ శవాలకు తేడా ఇక్కడ మనకు కనిపించదు. జీవచ్చవాల్లా వీరు జీవన సాగరాన్ని కష్టాలతో ఈదుతున్నారు. ఇక్కడ కనీస వస్తువులు ఉండవు. డ్రైనేజీ వంటి సదుపాయాలు ఏ కోశానా కనిపించవు. ఇవన్నీ పాలకులు, అధికారులకు కనిపించినా పట్టవు. ప్రభుత్వానికి వీరి సమస్యలే కానరావు. బోడిగాడ్ తోట ప్రాంత వాసులంతా నిరుపేదలేనని, సమాధులపైనే వీరి జీవనమని ఎవ్వరినడిగినా ఇట్టే చెబుతారు. కానీ ప్రభుత్వానికి మాత్రం ఈ ప్రాంత అభివృద్ధి పట్టదు. ఎంతో శోచనీయం. ఈ బోడిగాడ్ తోట ప్రాంతం కానీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడైతే ఈగలు స్వైర విహారం చేస్తున్నాయి. కార్పొరేషన్ అధికారులు అసలు ఏ విధంగా పనిచేస్తున్నారు, శానిటేషన్ సిబ్బంది అసలు ఉన్నారా లేదా అన్నట్లుగా మనకి ఇక్కడ అనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా చెత్త పేరుకుపోయింది. ఇక స్థానికులే వాళ్ళు కార్పొరేషన్ అధికారులకు చెప్పి వినకపోయేటప్పుడు ఇక స్థానికులే చిన్న చిన్న గంపలను ఏర్పాటు చేసుకొని ఇక్కడ చెత్తని వేస్తూ ఉన్నారు. దీన్ని మళ్ళీ ఇది ఇట్లాగే ఉంచడంతో 4-5 రోజులుగా ఇది ఇట్లాగే ఉంచడంతో ఈగలన్నీ ఇక్కడ ముసురుతూ ఉన్నాయి. దీన్ని కార్పొరేషన్ అధికారులు తీసుకెళ్లాలని చెప్పి వాళ్ళు కోరుతున్నప్పటికి కూడా వాళ్ళు తీసుకెళ్లట్లేదు. దీంతో ఇది ఇక్కడే ఉండిపోతుంది. దీన్నే మళ్ళీ అక్కడ చుట్టుపక్కల వేయడం, మళ్ళీ చెత్త రావడం, పందులు స్వైర విహారం చేస్తుండడం, దీంతో రోగాలు విజృంభిస్తూ ఉన్నాయి. ఈ ప్రాంతంలో వాటర్ కూడా అదే పరిస్థితి ఏర్పడింది. వాటర్ కూడా రోజుకు ఒక అరగంట, ఒక 3/4 గంట వస్తుండడంతో చాలీ చాలక దాహార్తో ఇక్కడ వాళ్ళు అలమటిస్తూ ఉన్నారు. ఇంత నిరుపేదలు నివసిస్తున్నటువంటి ఈ ప్రాంతాన్ని పాలకులు స్పందించి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది.